కడప కాలి, నెల్లూరు నేలమట్టం, సిద్ధవటం శిథిలం, బద్వేల్ బస్తీ. ఇవి ఎప్పుడో ఎనకట పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన మాటలు. వీటిలో మిగిలిన ప్రాంతాల సంగతి ఎలా ఉన్నా బద్వేల్ గురించి బ్రహ్మంగారు చెప్పిన విషయాలు కడప జిల్లా రియల్టర్లకు వరంగా మారాయి. త్వరలోనే బద్వేల్ మహానగరం కాబోతుందంటూ బ్రోచర్లలో భవిష్యత్ చూపిస్తున్నారు రియల్ బ్రోకర్లు. ఆలస్యం చేస్తే ఆశాభంగమంటూ అధిక రేట్లకు ప్లాట్లను అంటగడుతున్నారు. ₹1000 కూడా పలకని సెంటు స్థలాన్ని లక్షల్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మేజర్ పంచాయతీగా ఉన్న బద్వేల్ 2006లో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. కొన్నేళ్ల కిందటి వరకు 30,000 మందికి పరిమితమైన జనాభా 7 ఏళ్లలో 70,000కు చేరింది. ఈ నియోజకవర్గంలోని అట్లూరు, గోపవరం మండలాల్లో వందలాది గ్రామాలు సోమశిల ప్రాజెక్టు ముంపుకు గురయ్యాయి. నిర్వాసితులకు ప్రభుత్వం కోట్లల్లో నష్టపరిహారం చెల్లించింది. దీంతో ముంపు బాధితులంతా బద్వేల్లో పునరావాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇదే అదనుగా రియల్ వ్యాపారులు బద్వేల్ బస్తీ కాబోతుందని బ్రహ్మంగారు చెప్పిన విషయం నిజం కాబోతుందంటూ ప్రచారం మొదలుపెట్టారు. అమాంతంగా భూముల ధరలు పెంచేశారు. బద్వేలు మహాబస్తీ కావాలా అన్నాడు. అది ఎలా అవుతుంది సాధ్యం అనే దానికి ఎవరికి ఈ కాలజ్ఞానం గురించి ఎవరికి అర్థం కాదు. అలాగే ఈ పల్లెలు ఎక్కడ ఉన్నటువంటి చేరి అటు ఇటు అంతా వచ్చేసి బద్వేలు చేరినప్పుడు బద్వేలు మహాబస్తీ అవుతుంది అంటాడు. కడప ఖాళీ అన్నాడు. కడప ఖాళీ అంటే ఎలా జరుగుతుందంటే కడప ఖాళీ ఉన్నత స్థానంలోకి పోయి ఖాళీ అవ్వటమా లేకపోతే అది భూస్థాపితం అవటమా జరుగుతుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అనేక విషయాలు నిజమయ్యాయన్న విశ్వాసం జనంలో ఉంది. ఈ సెంటిమెంటును అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా భూముల రేట్లు పెంచారు వ్యాపారులు. ఖాళీ ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. చివరకు గుట్టలను కూడా ఆక్రమించి అమ్మేస్తున్నారు. బ్రహ్మంగారి మాట నిజమవుతుందో లేదో తెలియదు. కానీ రియల్ వ్యాపారులకు మాత్రం కాలజ్ఞానం కాసులు కురిపిస్తోంది. గుంటూరు, ప్రకాశం, విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ స్థలాలు కొంటున్నారు. కడప ఖాళీ అవుతుంది, బద్వేలు బస్తీ అవుతుంది అని. కడప ఖాళీ అవుతుంది అనేది ఇంకా జరగలేదు. కానీ బద్వేలి బస్తీ అవుతుందని మాత్రం సోమశిల ప్రాజెక్టు వచ్చిన తర్వాత మనం బద్వేలి స్వరూపాన్ని మనం ఇప్పుడు ఒక 40-50 సంవత్సరాల క్రితం బద్వేలిని ఇప్పటి బద్వేలును చూస్తే కనీసం ఒక 10 బద్వేలు పెరిగింది. ఇంకా పెరిగే అవకాశం క్రమక్రమంగా ఉన్నది. మరి బద్వేలి బస్తీ అవుతున్నది. స్వాముల వారి మాటలు జరుగుతున్నాయి. అయితే ఎలా జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఎట్లా జరుగుతాయి అనేది ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. భూదందాలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు వాటా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమణ స్థలాలకు మున్సిపల్ అధికారులు ఎలా ఇంటి నెంబర్ ఇస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కబ్జా రాయుళ్ల ఆట కట్టించాలని కోరుతున్నారు. మొత్తం మీద బ్రహ్మంగారి మాటలు రియల్ వ్యాపారులకు మూటలుగా మారాయి.